తానంతటా తాను లేస్తానన్నాడు కదా, పెట్టానన్నాడు కదా, మరి తండ్రి ఎందుకని ఆయనను లేపవలసి వచ్చింది? సిస్టర్స్కి అర్థమైంది మా చెప్పండి, పెళ్ళైన వాళ్ళకి సిస్టర్స్కి అర్థమైంది మా చెప్పండి. అనుభవాలు లేనట్టు మెలకుండా ఉంటారే, చేసి అన్నీ చేసి. ఇప్పుడు పెళ్ళయింది, ఇప్పుడు ఈ పిల్లలు అనుకోండి, వాళ్ళంతటా వాళ్ళు లేపగలరా లేదా? ఇటు చూడండి జాతకనండి, మాట అర్థం కాలేదు. వాళ్ళంతటా వాళ్ళు లేపగలరా లేదా? పెళ్ళయింది, లేవలేకుండా ఉన్నారు, వాళ్ళంతటా వాళ్ళు లేపగలరా? మనిషి సహాయం కావాలి. అటువలే తన ప్రాణమును పెట్టుటకైనా దాన్ని తిరిగి తీసుకొందుకు సామర్థ్యత కలిగిన వాడే మనందరినీ పురుడు, అందుకే వేదనలు తొలగించి పురుడు పోసుకొని ఉన్నాడు అందరినీ కనడానికి ఆ శిలువలో. అందుకే ఆయన లేపాల్చి సహాయం, అంతే తప్ప ఈయన చేతగా కాదు, లేకపోతే మరొకటి అది. మనందరినీ ఆయన గర్భం ధరించాడు కనుక మనల్ని లేపుడు కొరకై తండ్రి ఆయనకి సహాయము చేశాడు. ఒక మాట మనము ఇందాక చదువుకున్నటువంటి భాగంలోనే దేవుడు మనల్ని లేపి ఎక్కడ కూర్చుంట పెట్టుకొని ఉన్నాడని చెప్పి చదువుకున్నాం. ఆయనతో కూడా అవునా? దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి, పెద్దగా చెప్పాలా? మీకు తెలియట్లా, మీకంత మేకప్ వేసినట్టున్నా, నేను చెవులు వినబట్లా ఇంత ముందులాగా. అందుకని చెప్పండి, బిగ్గరగా చెప్పండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అమ్మా అమ్మా చెప్పండి. ఇంత సందేహం చెప్పేవాళ్ళు చెబుతారా, చిన్నగా చెబుతారు? చెప్పండి, రికార్డ్ అవుతుంది. దేవుడు ఎక్కడున్నాడు అని అడిగాను. పరలోకంలో ఉన్నాడా? చూపించానా? ఎక్కడెక్కడ ఉన్నాడు చూద్దామా? రండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. చదవండి వారు. అమ్మా, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు ఏందమ్మా? ఎక్కడా? మళ్ళా చదువుతారా? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. చదువు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. ఎవరు ఆకాశమందు ఉండాలా? ఆకాశమందు ఉండాలా? ఆకాశమందు ఉన్నాడు అని చెప్పారు కదా. ఏమన్నాడు అక్కడ? దేవుడి లోకమందును లేడు, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ నిన్ను పట్టు. ఈ మందిరంలో కూడా దేవుడు పట్టడు, ఆకాశ మహాకాశమందు కూడా పట్టడు. అంత గొప్పవాడు దేవుడు. ఎక్కడుంటాడంటే ఇక్కడ అనేది చెప్పాడు కదా. తిమోతి రాసిన పత్రిక వసీంసరాని తేజస్సులో. చెప్పండి, ఎక్కడుంటాడంట? వసీంసరాని తేజస్సులో అమరత్వము కలిగి ఆయన మాత్రమే వసించుతున్నాడు. ఆయన మాత్రమే వసించుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎక్కడున్నాడంటే వసీంసరాని తేజస్సులో ఉన్నాడు. ఈ సృష్టికి, ఈ శూన్యమునకు అంతటికి అంతు చిక్కని స్థలంలో దేవుడు ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట దేవుడు ఎక్కడున్నాడు అని మనం తెలుసుకున్నామంటే ఆకాశములు మహాకాశములు సైతము పట్టజాలని దేవుడు, గొప్ప దేవుడు. ఆ దేవుడే మనం ఇందా చదువుకున్నటువంటి భాగంలో మనల్ని లేపినవాడు. ఆ దేవుడే
మనల్ని తన కుమారుడితో పాటు తన కుడిపార్శ్వమందు కూర్చుండనిచ్చినవాడు. కూర్చుండబెట్టుకున్నాడు కుమారుని, మళ్ళీ ఇచ్చాడు. పానిలే అని జాలి, పానిలే అని కరుణ, పానిలే అని కృపతో వాత్సల్యత చూపిస్తూ మనకు అవకాశాన్ని కుమారుడు ఇచ్చాడు. ఇది మనం గుర్తుపెట్టుకుంటాం. దేవుడు మనం ఎట్లుంటాడని చూసాం. మహాకాశములు పట్టజాలని దేవుడు. దేవుడు అయ్యే పట్టజాలని దేవుడు అంటే అనంతమై ఉన్నాడు. దేవుడు మనకి కనిపించడు. ఆయన చూడగలిగే స్థాయి ఆకాశానికే లేదు, మనకే ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, కెరూబులు, శరాపులు, దూతలు, గణాధిపతులు, దేవదూతలు, మహాదూతలు ఆయన చూడలేదు. మనమే పాటి వాళ్ళమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండో చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం చదవండి అమ్మా. ఒకళ్ళు ఆయన అంటున్నారు, ఒకళ్ళు అయినను అంటున్నారు. అయినను అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఇందాక చదువుకున్నాం, ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని దేవుడు. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు అనగా నేను చేసినవి కావా అని. ఇప్పుడు అర్థమైందా? మనుషుడు నియమించినటువంటి ఆలయాల్లో కూడా దేవుడు ఉంటాడనే ఉండడనే? చెప్పండి. ఉంటాడని ఉందా? వాక్యం ఉండడని ఉందా? ఉండడు. ఆ మాట మీరు స్పష్టంగా చదివితే అర్థమైంది. మళ్ళీ చదివిన మాట, ఇవన్నీ నా హస్తకృత్యములు, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది. కాబట్టి ఇందాక మనం చదువుకున్న మాటలో ఉంది, మానవుని హస్తకృత్యములతో నియమించినటువంటి ఆలయములో దేవుడు ఉండడానికి అవకాశము లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది. మూడోది చూడండి, 17 అపోస్తుల కార్యములు 17:24. 17:24 అమ్మా. జగత్తును అందులో సమస్తమును నియమించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనే ఏంటి నిర్మించాయంట అమ్మా? జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు. ఏ దేవుడైతే సృష్టిలో ఉన్న మానవుడు ఒక్కడే దేవుడు అంటున్నారు, ఆ దేవుడు గురించే ఇప్పుడు నేను చెప్తుంది. ఆ నా రాజు గురించే, ఆ ప్రభు గురించే నేను చెప్తా ఉంది. సమస్తమును సృష్టించిన దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయిన అందులా. ఇప్పుడు ఆకాశానికి భూమికి ప్రభు ఎవరంట? దేవుడు. ఆకాశము నాది, భూమి నాది, సముద్రములు నాయి, కొండలు కొండ మేకలు నావి, ఎండి నాది, బంగారము నాది, కలిగి ఉన్న సృష్టి నాది, నేనే కలుగు చేశాను అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆయన స్థాయిని మనము చూస్తూ ఉన్నాం. ఆయన స్థాయిని మనము చూస్తూ ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరో మాట చదవండి. ఆ మాటే, జగత్తును ఇప్పుడు ఆయన స్థాయిని చూస్తున్నాం. మొదట
ఆయన స్థాయి చూస్తే అలాంటి స్థాయి కలిగిన దేవుడు. అది ఆయన స్థాయి ఎంతదో చూడండి. విశ్వమంతటి కలుగు చేసిన వాడు ఆయనే. భూమి ఆకాశములు పట్టుదాలని వాడు ఆయనే. సమస్తము ఆయన హస్తములతో చేయబడతా వచ్చినాయి. కలుగునుగా కానీ మాటతో కలుగు చేసిన వాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయనే. చూడండి ఇంకో మాట చూడండి, కీర్తన గ్రంథము 29:3. అమ్మా ఆయన నిత్యము మహాజలముల మీద సంచరిస్తూ ఉన్నాడు. ఇది జ్ఞాపకం. అందుకు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు లేదా చెప్పండి. మహాజలముల మీద మహాకాశములందు ఆయన ఆకాశమందు సముద్రము మహాసముద్రమునకు గడియలు వేసి ఉన్నాడు. ఆయన వాటి ఏం చేస్తున్నాడంట? సంచరిస్తూ ఉండే దేవుడు. చూడండి ద్వితీయోపదేశకాండం 23:14. ద్వితీయోపదేశకాండము అమ్మా ఎక్కడికి వచ్చాడు? ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చాడు? ఎక్కడున్నాడో చదువుకున్నాం. పట్టజాలని మహాదేవుడు. ఆ మహాదేవుడు చివరికి ఎక్కడికి వచ్చాడు? పాలెం అంటే మన గ్రామాల్లోకి వచ్చాడు. ఎందుకు వచ్చావయ్యా? అంత శక్తిమంతుడువు. నీ హస్తకృత్యములే ఆకాశములు సముద్రములు మహాసముద్రములు. నువ్వు మహా జలధారను కలుగు చేసిన వాడివి. సమస్తమును సృష్టించిన వాడు. నీకు పాలెములు ఏం పని అయ్యా అంటే ఆయన మాటకు సమాధానం చెప్పాడు. చదువు మాట. ఎందుకు వచ్చాయంట? నిన్ను విడిపించడానికి వచ్చాడు. రెండోది, నీ శత్రువులను నీకు. ఎవరు శత్రువులు? ఎవరు మనకి శత్రువులు? అక్కడ అన్నాడు కదా, మిమ్మల్ని విడిపించుటకును మీ శత్రువులను మీకు. ఎవరు శత్రువులు చెప్పండి? ఎవరు శత్రువులు? గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఏం చేస్తుంది? దేనికి విరోధం అంట? దేనికి శత్రువు అంట? నీ భార్య నీకు శత్రువు కాదు, నీ భర్త నీకు శత్రువు కాదు, నీ బిడ్డలు నీకు శత్రువులు కారు, నీ తల్లిదండ్రులు నీకు శత్రువులు కారు, నీ ఇరుగు పొరుగు వారు నీ శత్రువులు వేరా. దాదులు నీతో గొడవలు పెట్టుకున్నా వారు నీకు శత్రువులు కారు. ఎవరైనా నీకు శత్రువులు అంటే నీ శరీరమే నీకు శత్రువు. నీ ఆత్మకు శరీరానికి ఆత్మే విరోధముగా ఉంది. ఆ రెండే శత్రువులు, ఒకదానికి ఒకటి శత్రువులు. ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? నీ శత్రువులను నీకు అప్పగించుటకును, నిన్ను విడిపించుటకు శరీర సంబంధమైనటువంటి జీవితం నుండి, శరీర సంబంధమైన ఆశల నుండి, శరీర సంబంధమైన కోరికల నుండి, శరీర సంబంధమైన విషయాల నుండి నిన్ను విడిపించుటకును నీ శత్రువును నీకు అప్పగించుటకు. నీ శత్రువు అంటే శరీరాన్ని నీకు మళ్ళా తిరిగి అప్పగించుటకు.
శరీరాన్ని నీకు అప్పగించుడికి యాడికి వచ్చాయంట? పాలెంలోనికి మన మధ్యలోనికి. చూడండి అన్నమాట. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. పర్వతములను నీ ఆడందక్కడ పర్వతములను రూపించువాడును నీ ఉంది అక్కడ. నీ లేదే నా దాంట్లో. ఓకే, పర్వతములను గాలిని పుట్టించువాడును ఆయనే, ఉదయమున చీకటి కమ్మజేయవాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇప్పుడు దా చెప్పిన ఆయన పేరేందంట? దేవుడే. దేవుడు అనే వారికి ఒక పేరు. ఆ పేరు సైన్యములకు. ఆయన నీటి మీద సంచరిస్తూ వచ్చాడు, నీ పాలెములో సంచరిస్తూ వచ్చాడు. తిరిగి ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? ఎక్కడన్నాడు? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఉండే దేవుడు. అట్టి దేవుడు యాడికి వచ్చాడంట? నీ పాలెములోనికి వచ్చాడు. పాలెములోనికి వచ్చి ఇశ్రాయేలు గురించి చెప్తా వచ్చాడు ఎన్నోసార్లు. ఆయన వారి మధ్య సంచరించడానికి ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాను. నేను మీ మధ్య సంచరించుతున్నానని మీలో ఒకటి వంటి వాళ్ళను అనుకుంటున్నారేమో, జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి ఇంటి గొప్ప దేవుడు ఎవరయ్యంటే ఉన్నత స్థలముల మీద సంచరించే దేవుడు ఎవరయ్యంటే సైన్యములకు అధిపతి యెహోవా. యాడికి వచ్చాయంటే ఈ మధ్యలోకి వచ్చాడు. ఎందుకు వచ్చావంటే మధ్యలో కంటే మన హృదయంలోకి కనవచ్చు, మధ్యలో కంటే మన జీవితంలోనికి, మధ్యలో కంటే మన కుటుంబంలోనికి, మధ్యలోని కంటే మన మందిరంలోనికి అనుకోవచ్చు. యాడికి వచ్చావంటే యాడికి వచ్చాయంటే మీ పాలెములో సంచరిస్తాను. ఎందుకు వచ్చావయ్యా అంటే మిమ్మల్ని విడిపించుతాను. ఎందుకు వచ్చావయ్యా అంటే మీ శత్రువులను మీ చేతికి అప్పగించుతాను. ఇప్పుడు మనుషుడు ఆత్మ మాట వింటాడు ఎక్కువ, శరీరం మాట వింటాడు. శరీరం మాట, మందిరంలో కూడా శరీరం మాట. కాళ్ళు అట్లా అంటాడు, ఇట్లా అంటాడు. మందిరంలో కూడా శరీరం మాట కాదు, అలా కాదు. ఆత్మ వైపు ఆయన నిన్ను నన్ను తిప్పుట కొరకై, శరీరం అనే శత్రువుని ఆత్మకు అప్పగించుట కొరకై వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట చూడండి 45 యెషయా గ్రంథం 45:2. ఇంకెక్కడికి వచ్చాడు? పాలెంలో దేవుడు. అమ్మా, నేను మీకు ముందుగా పోవచ్చు సరళము. ఏంటో నేను ఎట్లా మాట్లాడతాడు? ఎక్కడ ఉంటారన్నాడు? ఎక్కడికి వచ్చాడు? లాస్ట్కి చెప్పండి. పాలెంలోకి వచ్చాడు మెల్లిగా. నేను సందిగ్ధి ఊరుకునేవాడు మెల్లిగాడికి వచ్చాడు, పాలెంలోకి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాయంట? చదువురా మాట. ఎక్కడికి వచ్చాడు? మన ముందు వాళ్ళు ప్రారంభించాడు. ఎందుకు? విడిపించాడు గనక కావిలి కాల్చుకుంటున్నాడు. ఇశ్రాయేలు కాయవాడు కొనుగోడు నిద్రపోడు. విడిపించాడు గనక కాపాడుకుంటున్నాడు. కాపాడుకుంటూ ఏం చేస్తున్నాడంటే శత్రువుని ఏం చేశాడు? మనకు అప్పగించి ఆయన మళ్ళా తిరిగి శత్రువు జోలికి, అంటే శత్రువుకి మనము మళ్ళీ తిరిగి దాసులము కాకుండానట్టు ఆయన మన ముందు నడుస్తూ వస్తున్నాడు. మొట్టమొదట మన పాలెములోకి వచ్చాడు, రెండోది మన ముందు నడుస్తూ వస్తున్నాడు. ముందు నడిచి ఏం చేస్తాడంట? మెట్టగా అంటే
ఎత్తు. ఎత్తు అంటే వామ్మో ఈ సమస్య ఎప్పుడు తీరాలిరా బాబు అనుకుంటాం కదా. దాన్ని ఏం చేస్తామంట? ఇంకా పూర్తిగా చదవమాట. అమ్మా, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని చూసారా? దేనికి వచ్చాడు? మొట్టమొదట విడిపించాడు, తర్వాత శత్రువుని మన చేతికి అప్పగించాడు, తిరిగి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించుట ఆరంభించాడు. ఆశీర్వదించుట ఆరంభించాడు. ఆరంభించిన దేవుడు ఎక్కడ వెళ్తున్నాడంట? ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్తుంటారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఏమి వెళ్తుంటాయి? కాన్వాయ్ అయితే తెలియదా? ముందు ఏదైనా నక్సలైట్లు కానీ ఎవరైనా ఏదైనా మందు పాత్రలు పెట్టినప్పుడు మొదటి దెబ్బతయ్యేది ఎవరికి? ముందు వాళ్ళకేగా, అవునా కాదా? ఇప్పుడు వాళ్ళ ముందు ఎందుకు పోయేది? వీళ్ళకి సెక్యూరిటీ వాళ్ళు. ఇప్పుడు ఈయన మనకు ఎలా ఉంటానన్నాడు? ముందు పోతున్నాడంటే ఏమయ్యాడు? సెక్యూరిటీ అంటే కాపరి. కాపరి గుర్తుపెట్టుకోవాలి. ఏమవుతూ వచ్చాడంటే కాపరిగా మార్చబడుతూ వచ్చాడు. ఆయన ఎంత స్థాయిలో మనం మొదటి చూసాం. ఆయన అలాంటి దేవుడు నీకోసం నా కోసం ఏమవుతూ వచ్చాడు? మొట్టమొదటి మన మేడకి వచ్చాడు. మన పాలెంలో అందరూ బాగుంటారా? ఇప్పుడు ఈ రోడ్డు పోతుంటే లేదా ఇంకో రోడ్డు పోతుంటే రకరకాల జనాంగం ఉంటారు. అయినా వాళ్ళ మధ్యలో పరిశుద్ధులైనటువంటి దేవుడు సంచరించినటువంటి సామాన్యమైన ఆయన సహించుకుంటా ఉన్నాడు. ఎందుకోసం? నీకోసమే నీ ముందర నడుపుతా ఉన్నాడు. అంటే నీ సమస్యలన్నీ ఆయన మోస్తా ఉన్నాడు. సరళం చేసి ఏమేమి ఇస్తాడంటే ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్టు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రేమ ఉంటే ప్రేమదని చెప్పుకుంటాం అంతే. నేను పిల్లల పెళ్లి చేసి అత్తగారిని పంపిస్తే ఏదైనా పరిస్థితి ఉందా నారాయణ పెళ్ళి కొత్త రోజు వస్తాను తర్వాత ఏందమ్మా మాకేం పర్లేవా మాకేమి. కానీ దేవుడు అంత గొప్ప దేవుడు అయింది కూడా తన బిడ్డలైన మన పట్ల ఆయన కలిగి మన గొప్పవారి చేయాలి. ఎక్కడుండే దేవుడు అంటే మన పాలెంలో మన ముందర. ఇంకోటి చూద్దామండి, చూడండి 30వ అధ్యాయం యెషయా గ్రంథము 21. ఇంకెక్కడ ఉంటాడు చూద్దానండి. ఈరోజు భయపడుతున్నామేమో సమస్యలకి, ఈరోజు పరిస్థితులకు భయపడుతున్నామేమో, ఈరోజు ఈ రక్షణ ఎలాగ కొనసాగింపబడగలిగింది, అంతవరకు ఎలా ఉంటానో భయపడుతున్నామేమో. భయపడుతున్నటువంటి నీకు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. 21 చదవండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇది ఏ త్రోవ, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు. ఎక్కడ నుండి? ఇది ఏ త్రోవ, ఇది బాబాకి ఇది మంచిది కాదు, ఇది బాబాకి ఇది మంచిది కాదు, అది చేయబాకు, అటు ఉండబాకు, అట్లా ఆలోచించబాకు, అటు చూడబాకు, అటు నడవబాకు, ఆ పొత్తులు పెట్టుకోవద్దు, ఆ సంబంధాలు పెట్టుకోవద్దు అని ఎటు నుంచి వినపడుతుందంట స్వరం. మరి ఇందాక చదువుతున్నప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ముందు భాగంలో. అంటే నీకు ముందు భాగంలో ఉన్నాడు, నీ పాలెంలో ఉన్నాడు, నీ ముందు భాగంలో ఉన్నాడు, రెండోది నీ వెనక భాగంలో కూడా ఉన్నాడు. ఉండి ఏం చెప్తున్నాడు? ధన నిధులు అన్నీ ఇస్తాను, ఇచ్చి ఏం చేస్తాడంట? భద్రత చెప్తున్నాడు. జాగ్రత్త, ఎట్టంట ఉండకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు.
నీ భద్రతను ఎరిగిన వాడు ఆయన. నీ భద్రత విషయంలో ఆయన బాధ్యత కలిగిన వాడు. నీ అవసరతలు ఎరిగిన వాడు. నీ అవసరతలు ఎరిగిన వాడు. నీ ముందున్నటువంటి ఆ పర్వతం వంటి లేకపోతే గొలియాతు లాంటి వాడు సమస్యలున్నా వాటి విషయమయ్యి నీ ముందు నడిచి వాటిని సరళము చేసేవాడు. గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఎక్కడ ఉంటాడు? పాలెంలోనికి వచ్చాడు. రెండోది ఎక్కడికి వచ్చాడు? నీ ముందుకు వచ్చాడు. మూడోది ఎక్కడికి వచ్చాడు? వెనక భాగంకి వచ్చాడు. 4 వస్తుందనండి. కీర్తన 16:8. కీర్తన 16:8. అమ్మా యెహోవా యందు ఎక్కడ ఎక్కడున్నా అంట? మొట్టమొదటి ఎక్కడ చదువుకున్నా? పాలెంలోకి వచ్చాడు. రెండోది నీ ముందర నడుస్తా ఉన్నాడు. మూడోది వెనక భాష. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఈ కుడి పార్శ్వమునకు వచ్చాడు. 4 చదవండి. ఏబు గ్రంథము 23:9. ఏబు గ్రంథము 23:9. చదవాలి. అనుమానం పడతాడు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఏమైనా అంట? మంచి మనసు. 2 మనసులు కలిగినోడు కాదు మళ్ళా. ఎలాంటి వాడంట? ఎడం పక్క కూడా ఆయన ఉంటాడు. కుడి పక్కన ఉంటాడు, ఎడం పక్క కూడా ఉంటాడు. ఆయన ఏమంటున్నాడమ్మా? నన్ను పరీక్షించిన తర్వాత సువర్ణం వలె ఉంటానంటే నిన్ను పరిశుద్ధతలోనికి ఆయన తీసుకొస్తాడు. పరిస్థితులు ఎన్నో వస్తాయి. శ్రమలు, కష్టాలు, ఇరుకులు, వేదనలు, ఇబ్బందులు, పరిస్థితులు ఎన్నో వస్తాయి. వాటిన్నింటిలో నిన్ను ఎలా తీసుకొస్తాడంట? సువర్ణం అంటే బంగారం. బంగారం దేనికి గుర్తు? పరిశుద్ధతకు. పరిశుద్ధతలోనికి తీసుకొస్తాడు. నీ ముందర నీ పాలెంలో ఉంటాడు. నీ ముందర నడుస్తాడు. నీ వెనక భాషను ఉంటాడు. నీ కుడి పక్కన ఉంటాడు. నీ ఎడం పక్కన కూడా ఉంటాడు. ఆయన ఏక మనసు. నువ్వు ఆయనతో బాగుంటే బాగున్నట్టు, బాగోకపోతే బాగున్నట్టు ఉండేవాడు కాదు. నువ్వు మారుతావు మనసు. నీకు ఇష్టమైతే వస్తావు, ఇష్టం కాకపోతే మానేస్తావు. నీకు నచ్చితే వస్తావు, నచ్చకపోతే మానేస్తావు. నీకు కుదిరితే వస్తావు, కుదరకపోతే మానేస్తావు. నువ్వు రావాలనుకుంటూ వస్తావు, లేకపోతే మానేస్తావు. అది నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. కానీ ఆయన అలా ఉండేవాడు కాదు. ఒకే మనసు ఆయన. ఒక్కసారి నిన్ను విడవను ఎడబాయన ఒక్కసారి ఆయన మాట ఇచ్చిన తర్వాత, మాట ఇచ్చి తప్పుడుగా ఆయన మనుషుడు అబద్ధమాడ నేరని దేవుడు. అబద్ధమాడుగా ఆయన నరుడు. కాబట్టి దేవుడిని యెహోవాని ఆశ్రయించిన, చెప్పండి, యెహోవాని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఎవరు ఆశ్రయిస్తే యాకోబు, ఓ ఇశ్రాయేలు, యెహోవా రక్షించిన పోలిన వాడెవడు? పోలినోడు ఎవడు ఉండడం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎట్లు ఏక మనసు కలిగిన వాడై ఉన్నాడో నీవు నేను బట్టి వారంగానే ఉండాలి. మరొక మాట చూద్దానండి.
పురమార్దండి ద్వితీయోపదేశకాండం 33:27. 33:27 చదవండి. శాశ్వతుడైన దేవుడు ఎవరంటేనా? శాశ్వతుడైన దేవుడు ఏమైనాడు? ఏమైపోయాడు? లాస్ట్కి నివాస స్థలముగా మారిపోయాడు. ఏమండి? శాశ్వతుడైన దేవుడు అది ఎక్కడుంటాడంట ఆయన? చెప్పరేమి? నివాస స్థలం కాదు అక్కడ పాయింట్. ఎక్కడుంటాడు? నీకు క్రింద. పైన ఉన్నాడు, నీ బాల్యంలో ఉన్నాడు, నీ ముందర ఉన్నాడు, నీ వెనక ఉన్నాడు, నీ కుడి పక్కన ఉన్నాడు, నీ ఎడవ పక్కన ఉన్నాడు, నీ క్రింద కూడా ఆయన ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. భయపడకమన్నాడు. నేనే నీ దేవుడైనా యెహోవా. నా అరచేతిలో నిన్ను చెప్తున్నాను. యేసు ప్రభు వారు అంటున్నాడు 10వ అధ్యాయము యోహాను సువార్త 10:37 ముంచరు. 10:37 ముంచరు ఒకసారి. యోహాను సువార్త 10:37, 27 ఉంటుంది చూడండి. రెండింటి ఒకటి. నా గొర్రెలు నా స్వరం వినును, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవన్నిటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి ఎక్కడున్నామంట? ఆయన గొర్రెలు ఎక్కడున్నాయంట? ఆయన చేతిలో ఉండయి. వాటిని ఎప్పుడు ఎవడునో అపహరింపుడు. వాటిని ఎవరిచ్చారంట? వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. ఎక్కడున్నామంట? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం ఆయన చేతిలో ఉన్నామనేది ఒక విశ్వాసం. మనం ఆయన చేతిలో ఉన్నామనేది ఒక నమ్మకం. మనం ఆయన చేతిలో ఉన్నామను లేదా అని సందేహపడితే పేతురులాగా మునిగిపోతాం. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇంకో మాట చూద్దామండి. కీర్తన గ్రంథము 139:1. 139:1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండగా నేను లేచుట నీకు తెలియను. అమ్మా, నేను కూర్చుంటా తెలుసు, నేను లేచుటా తెలుసు, నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుతున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా శరీరాన్నిటిని నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. ముందును ఇప్పుడు చెప్పండి, ఎక్కడ? మరి ఎందుకు భయపడతావు? వెనకను ముందును ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి ఎక్కడికి వచ్చేసాడు? ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్తలో.
నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటికి నిజ చూపించిన ఎన్నిటికీ నశింపోయిన నెంబడించి ఆయన ఎంబడించే గొర్రెల గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఆయన ఎంబడించే గొర్రె దావీదు, ఆయన ఎంబడించిన గొర్రె దావీదు. ఎంబడించే వాళ్ళకి, ఆయన్ని సూచించిన వారికి, ఆయన మీద ఆధారపడిన వారికి ఆయనే దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా పోషకుడు, ఆయనే నా సంరక్షకుడు, ఆయనే నా జీవమునకు ఆత్మకు నా దేహమునకు ఆధారమై ఉన్నవాడు అని ఎవరైతే ఆయనను నమ్మటం కాదు నమ్ముకున్న వారికి ఏమన్నాడు మాట? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడకు పోదును, నీ సన్నిధి నుండి. ఏ దావీదుకి ఎక్కడ లేవు అసలు, దేశానికి రాజు ఆయన, దేశానికి రాజు. ఎక్కడికి పోతానయ్యా నేను కాదని? ఆకాశాలను సృజించింది నువ్వే, భూమి సృజించింది, సముద్రాలు అన్ని తెలుసుకున్నాడు, ఆయన స్థాయిని తెలుసుకున్నాడు దావీదు. నేను ఎక్కడికి పోదునయ్యా? అక్కడున్నావు, నేను పాతాళమందు పడుకునేను, నీవు అక్కడను ఉన్నావు. నేను ఏసువక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, ఈ కుడి చెయ్యి నన్ను. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సమస్యలు ఎలా ఉంటాయి? అందుకే దావీదు గొలియాతును సునాయాసంగా కొట్టేశాడు, సునాయాసంగా కొట్టేశాడు. సమస్య ఎంతదైనా దేవుడు నా చుట్టూ ఉన్నాడు, నా ముందు ఉన్నాడు, వెనకున్నాడు, నా వెనక సైన్యమును ఆయన కావిలి కాస్తా ఉన్నాడు, నాకు ఆలోచనకర్తగా ఉన్నాడు, నాకు ఆలోచనకర్తగా ఉన్నాడు. ఎప్పుడేం చేయాలో ఆయన ఎరిగినవాడు, నా మాటలు ఎరిగినవాడు, నా ఆలోచనలు ఎరిగినవాడు, నా తలంపులు ఎరిగినవాడు. నేను నా నోటికి మాట రాకమునిపి అది ఎరిగినవాడు, నా హృదయ అంతరంగములు ఎరిగినవాడు అని నువ్వు ఎప్పుడైతే ఆయన 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 అనే పదానికి నువ్వు అప్పగించుకుంటావో తప్పక దేవుడు నీకు నువ్వు వెనక్కి తిరిగితే నువ్వు సాయం పొందలేకపోతే మొట్టమొదటి అవమానం ఎవరికో తెలుసా? దేవుడికి, దేవుడికే. దేశానికి రాజు ఉన్నాడు, ఆ రాజు రాజ్యం పరిపాలన చేస్తా ఉన్నాడు, అనేక దేశాలకు గొప్ప పేరు కలిగి ఉన్నాడు, అనేక దేశాలకి గొప్ప పేరు కలిగి ఉన్నాడు. ఆయన కీర్తి ప్రతిష్టలు అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ వచ్చింది. అయితే ఆయనకి ఒక్కడే కొడుకున్నాడు, ఆ కొడుకు తాగుబోతు, ఆ కొడుకు వ్యభిచారి, ఆ కొడుకు అబద్ధికుడు, ఆ కొడుకు మోసగాడు, ఆ కొడుకు ఇంకా ఎన్నో విషయాల్లో డాష్. అలాంటి వాడిని బట్టి ఆ తండ్రి కీర్తి పెరిగిద్దా తగ్గిద్దా? చెప్పండి. కాబట్టి ఆ తండ్రి పరలోకమందు ఉన్నటువంటి దేవుడైతే ఆ బిడ్డలము మనమే. మనల్ని బట్టి ఆయన కీర్తి అని అన్నాడు, మీ సత్క్రియలను చూసి మనుషులు దేవుని ఏం చేయాలంట? మహిమపరచాలి. దేవుడు మహిమపరచులు పడినట్లు మన సత్క్రియలు, మన చూపులు, నడకలు, తలంపులు అన్నీ ఆయన చూస్తున్నాడనే దైవ భయము కలిగి ఉన్నప్పుడు దేవుడికి ఏమొస్తుందంట? మహిమ. మహిమ ఆయన స్థాయిలో. ఒకవేళ రాజు తనువు సాలిస్తే సొలొమోను ఎమ్మడే రాజయ్యాడు, మోషే తనువు సాలిస్తే యెహోషువ ఎమ్మడే నాయకుడయ్యాడు, ఏలియా తనువు సాలిస్తే ఎలీషా ఎమ్మడే. అటువలే దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నీ తర్వాత నీ బిడ్డలు హెచ్చింపడాలి, ఆ బిడ్డల తర్వాత వారి బిడ్డలు హెచ్చింపడాలి. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను నన్ను ఎన్నడు విడవని ఎడబాయిన దేవుడు. దావీదు ఎరిగాడు ఈ మాట.
దావీదు ఎరిగాడు, దైవ భయం కలిగి బతికాడు. ఒక్కడున్నా 10 మందిలో ఉన్నా దేవుడు నన్ను చుట్టూ ఆవరించి ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నేను మాట్లాడే మాటలు ఆయనకి తెలుసు, నా మనసులో ఆలోచనలు ఆయనకి తెలుసు, అన్ని విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్తగా బతికాడు. అందుకే దావీదు గురించి దేవుడు ఒక మాట, విలువైన మాట వాడాడు, దావీదు నా హృదయానుసారుడు. నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఎరిగేవాడు, నెరవేర్చేవాడు. ఇట్లాంటి వాడు కావాలి దేవుడికి, ఇట్లాంటి వాడు కావాలి. పొలం ఎంతో వేస్తాం, పొలంలో పంట ఎంతో పండింది, పంట అంతా గట్టి గింజలు చెప్పండి కానీ కాదు. యజమానికి ఏం కావాలి? గట్టి గింజలు కావాలా, తాలు కావాలా? కాబట్టి యజమానుడు ఆశించేది ఏంటంటే ప్రతి గింజ గట్టిదే కావాలని. ఆ చెట్టు అంతటికి బలం ఒకే రకంగా వేస్తాడు. గట్టి గింజలకు ఒక రకంగా, తాలు గింజలకు ఒక రకంగా వేయడు. ఆ తాలు గింజలు కూడా ఏం పోసుకోవాలంటే పాలు పోసుకొని గట్టి గింజలు కావాలనేదే చేని యజమానుడి ఆశ. అటువంటి దేవుని ఆశ కూడా అదే. ప్రతి ఒక్కరూ ఆయనకు బలమైన సాధనలుగా వాడబడాలి. యెహోవా బలవంతుడి చేతిలో బాణముల వలె వాడబడాలని, యవన కాలం పుట్టిన బిడ్డల వలె వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది నాన్న ఏమి తక్కువ, ఆయన ఎక్కడుండే దేవుడు? మహాకాశములు పట్టజాలని దేవుడు నీ చుట్టూ కావిలిగాడి వలె కావిలి కాస్తున్నాడే. ఏం గూడు పెడుతున్నావా, గొడ్డెస్తున్నావా? ఇంత ఇదిగోయ్యా ఇది పాత పంట వేసుకున్నాడు కొడుకు, కాసేపు రెస్ట్ తీసుకోమని ఏమైనా చెబుతున్నావా? ఏమి ఇయ్యకపోయినా నీకు ఏమి ఆయన పాలేలాగా పనిచేస్తున్నాడంటే, ఒక ఇంట్లో జీతగాడిని పెట్టుకుంటే నెలకు ఎంతో ఇయ్యాలి, ఒక ఇంటికి వాచ్మెన్ పెట్టుకుంటే ఎంతో ఇయ్యాలి, ఒక పశువులు కాచేవాడిని పెట్టుకుంటే ఎంతో ఇయ్యాలి, గొర్రెలు కాయడానికి పెట్టుకుంటే ఎంతో ఇయ్యాలి, చేనికి కావలి పెట్టుకుంటే ఎంతో ఇయ్యాలి. ఆయన ఏమి ఇవ్వకుండా ఉచితంగా నిన్ను కాపాడుతున్న దేవునికి ఏమిస్తావు? ఏమిస్తావు? ఇదిగో నాయన, అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నేను ఊరకేమి పోనీ నీది నేను ఇస్తాను అని చెప్పు. నీదేనంటే ఏముంది నీది? ఆత్మ అయిందే, ప్రాణం అయిందే, దేహము అయిందే. ఆయన అనేది ఆయనది అనేది ఆయనకి ఇటానికే ఎంతో పిసినారితనం, లెక్కలేనితనం, నిర్లక్ష్యం, అలక్ష్యం. ఆయనకి ఇటానికే ఎంత ఏమంటారు తిరుగుబాటుతనం వచ్చేసా. నేను ఎవరి దగ్గర ఇది అప్పు తీసుకొచ్చో లేకపోతే నేను ఊరికి పోతున్నాను 2 రోజుల నుండి దాకా వచ్చాను, అప్పుడు దాకా నీ ఇంట్లో ఉంచాను, ఇది వచ్చిన తర్వాత అడిగితే దాన్ని ఇవ్వకుండా అప్పుడు ఆ మనిషిని ఇబ్బంది పెడితే దాన్ని ఏమంటారు? ఇప్పుడు దేవుడి దగ్గర కూడా మనం చేస్తుంది అదేగా. ఇప్పుడు నేను ఆలోచించావా? సిలువలోనే కాదమ్మా, నాడు నీతో కూడా ఉన్న దేవుడు నీ ముందు పోత ఏడుస్తున్నాడు, నీ కుడి పక్క నుండి ఏడుస్తున్నాడు, ఎడం పక్క నుండి ఏడుస్తున్నాడు, నీ వెనక బాధ్యమును నీ సైన్యమును కావిలిగా ఏడుస్తున్నాడు, నీ కింద నుండి ఏడుస్తున్నాడు, నీ పైనుండి ఏడుస్తున్నాడు. నీతో కూడా ఇంట్లో ఉండి నీ సమస్యల్లో నువ్వు కొట్టుమిట్లాడుతూ ఉంటే, నీ సమస్యలో నువ్వు కొట్టుకొలిపోతా ఉంటే, నేను ఎంత గొప్ప రాజునయ్యి కూడా ఈ బిడ్డ ఇందిరా ఎట్లా అయిపోయాడని ఆ రాజు ఏడ్చినట్టు, నేను ఎంత కావిలి కాస్తున్నా ఈ బిడ్డ ఇందిరా ఎట్లా అయిపోయిందని ఎంతో దుఃఖపడతా ఉన్నాడు. ఎంతకాలం ఏడిపిస్తావు? ఏం తక్కువ చేశాడు ఆయన? ఇంకా చేయడానికి ఏముంది? నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసము దాసుడిగా మార్చబడ్డాడు, నీకోసం ఉమ్ము వేయబడతా వచ్చాడు, నీ మా కోసం గడ్డ పెరిగి పుచ్చుకుంటూ వచ్చాడు, నీకోసము దూషింపబడతా ఎన్నో అసలు ఇది అని చెప్పుకోవడానికి భాష సారనంతగా తగ్గించుకున్నాడే. ఇంకా ఏం చేయాలి? ఏం చేసి నిన్ను దారిలోకి తెచ్చుకోవాలి? ఏం చేసి ఆయన ఆశించిన స్థాయిలో నిన్ను ఫలించుకో? ఇంకా ఏం బలం మందులేయాలా? ఏ మందులేసా తెగులు పోవాలి? ఏ మందులేస్తే ఆయన కుమారుడు ఎందాలు చెప్తున్నాం కదా, ఇందాక సామెతల 10లో 1, జ్ఞానము గల కుమారుడు తండ్రిని, జ్ఞానము కలిగి కుమారుడు అని హృదయమునకు జ్ఞానములు ఇచ్చినాడులా, నా హృదయము
ఇంకెప్పుడు జ్ఞానం వచ్చేది, ఇంకెప్పుడు సమయాన్ని కొరతను బట్టి కాకుండా సమయాన్ని పాటించేది, ఇంకెప్పుడు క్రమాన్ని పాటించేది, ఇంకెప్పుడు మాదిరిగా ఉండేది. అనేకులకు నువ్వు తల్లిగా మారేది ఎప్పుడు, అనేకులకు నువ్వు తండ్రిగా మారేది ఎప్పుడు, అనేక బిడ్డలు కలిగే ఆ గర్భమును నువ్వు కలిగి ఉండేది ఎప్పుడు, ఆత్మల కొరకై భారం ఎప్పుడు, అనేక ఆత్మలు ఆయన వైపు తిప్పేది ఎప్పుడు, ఆకాశ మండలమందు నిత్యము ప్రకాశించే జ్యోతి వలె ఎప్పుడు ఇంకా మారేది. చెప్పండి, ఏం తక్కువ చేశాడు? ఏమి ఇవ్వలేదు నాయన, నాకు ఇదిగో ఇది లోపం ఉంది కనుక నేను చేయలేకపోతున్నాం. ఏమి లోపం చెప్పండి? నాకు ఇది లేదయ్యా, అందుకే నేను తక్కువగా ఉన్నాను అంటే చిన్నప్పుడు నేను ఏదో చేతలు చెప్పుకున్నాను, గడ్డ లేదా నాకు రాదు, నాకు నేను కూడా ఇంటమే కానీ అది అడ్డ వచ్చింది ఇది అడ్డ వచ్చింది అన్నీ చెప్పినాను. అట్టేగా మనం ఆధ్యాత్మికమైన జాడ నాకు బాగలేదు, తప్పకుండా ప్రభు వచ్చి చావా బావద్దు అక్కడికి, బాగోకపోతే అట్ట పోతే వద్దు అంటాడా, నువ్వు అన్ని బాగా చెప్పుకోరా ఉండటానికి లేదంటాడా. నీ కోసం ఎన్ని చేశాడు తెలుసా? ఆయనంతా ఆయన స్థాయి అంతా ఎరుపులు శరాపులు ఆయన ముందు నిలవడానికి లేదైతే నీ ముందుకు వచ్చి చేతులు కట్టుకున్నమ్మా నీవు నాకు మొరపెట్టుమా, నేను నీకు ఎప్పుడు మొరపెడతావా, ఎప్పుడు అడుగుతావా? చిత్తం ప్రభాని దాసుడు ఆలోచిస్తున్నాడు అని భటుడే విధంగా కనిపెట్టుకొని దాసుడు యజమాని దగ్గర ఉంటాడు, అట్లా కనిపెట్టుకున్నందుకు దేవుడికి నువ్వు ఇచ్చే గౌరవమే, ఇచ్చే గౌరవమే. ఆదివారం అంటే 10ంటికి రాము, ఇవాళ పండగన్నా కానీ మొదటి పాట నలుగురిమే పాడింది మందిరం, మొదటి పాట నలుగురిమే పాడింది. ఇదేనా నువ్వు దేవుడికి ఇచ్చే గౌరవం? ఆఫీస్లో కొన్ని ఉంచుతారు, తీసి అవ్వడం వారు అవుతారు. నీ ఉద్యోగస్తు, నీ అధికారి, పైన అధికారి తీసి అవ్వడం వారు అవుతాడు. నువ్వు చేసేవాడు ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్కి సరిగ్గా జవాబు ఇవ్వకపోతే 2 రోజుల్లో జాబు తీసి అవ్వడం వారు అవుతాడు. 150, 200, 500 కూలి ఇచ్చే కాడే సరిగ్గా ఉండకపోతే రేపు నుంచి పనికి వద్దంటారు. ఆకాశ మహాకాశముల పట్టదాలని దేవుడు తన కుడిపాశముల కూర్చుండి పెట్టుకొని తన ఆస్తిలో నీకు వాట అంటే అక్షయమైనటువంటి ధనాన్ని నీకు ఇస్తే ఏమంటారు, ఆ స్థాయిని ఎరగక, దాని విలువ వెరగకే, దాని విలువ వెరక, విలువ ఎరిగే వాళ్ళు అయితే దాని స్థాయిలోనే ఉంటారు. కలెక్టర్ స్థాయిలో ఉండాలి, ప్యూన్ స్థాయిలో గుర్తెరుగుతాడు. మరి నువ్వు దేవుని బిడ్డగా గుర్తెరుగుతున్నావా? ఈ స్థాయి ఏంటి అనుకున్నావు? ఈ స్థాయి రోజు ఏడ్చే స్థాయి అనుకున్నావా? రోజు కష్టాలు పడే స్థాయి అనుకున్నావా? రోజు బాధలు పడే స్థాయి అనుకున్నావా? నా బతికితేలే అని కూలిపోయే స్థాయి అనుకున్నావా? నీది తండ్రి లేని అనుకున్నావా? నీకేమి అండలేని అనుకున్నావా? సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు నీ తండ్రి, గుర్తుపెట్టు. పుట్టింటోళ్ళు లేరు అనుకున్నావా? అంట్లోనే ఉంటున్నావంటే పుట్టింటికి గౌరవంగా నీవు దేవుడికి గౌరవంగా లేవు కనుకనే ఈ బాధల్లో నువ్వే ఇదాన్ని ఆయన గుర్తుపెట్టుకో. దేవుడు ఇన్ని రకాలుగా నీతో ఉంటున్నాడు. ఇంకొక మాట ముగిస్తాను చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం, 10 నిమిషాల్లో ముగిస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:16 అయ్యా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు. చూసారు ఎక్కడికి వచ్చేసాడు ఆయన? ఆకాశ మహాకాశములు పట్టదాలని దేవుడు నీ దేహంలోనికి వచ్చాడు. ఆ దేహంలో అనగా హృదయంలో ఏముంటాయి? మనం మార్కు స్వార్థలో మనం చూస్తాం, మార్కు 7:20 ఎన్నో రకాలు ఉన్నాయి. ఆయన అసలు లోపలికి వచ్చాడు. ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడు, నీ కోసం ఎంత లోపరుచుకుంటున్నాడు, ఎన్నో విడిచిపెడుతున్నాడు. వాణిలేరా చాలా పక్కన ఉండేవాళ్ళు అనొచ్చు, ఏంది అట్లా మర్చి ఏంది అసలు అంటే, వాణిరా నా బిడ్డరా ఏం చేయమంటావు? మన తల్లిదండ్రులు అయితే
కొన్ని మాటలు అంటారేమో కానీ ఆయన అది కూడా గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. ఇంతగా ప్రేమించే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, అశ్రద్ధ చేసి, అలక్ష్యం చేసి నువ్వు సంపాదించుకునేదేమి? రాజకుమారుడు రాజు దగ్గర నుండి అధికారం గౌరవిస్తారు, రోడ్ల మీద నుండి ఎవరు గౌరవిస్తారు? తండ్రి పేరు పోయా ఇతను కూడా గౌరవము అందుకని బుద్ధి లేని కుమారుడు అదే కదా చేసుకున్నాడు. చూరుగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అనుకుంటే చదవండి. మాట తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అమ్మా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇక్కడ మళ్ళీ దేవుడు ఆయన చూస్తున్నాడు, నన్ను చూస్తలేదు, నాకు దేవుడు కాదు, ఆయనకు దేవుడు కాదు, నాకు తండ్రి కాదు, ఆయనకు తండ్రి, ఇలా అనుకుంటానికి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై, అందరికి పైగా ఉన్నవాడై, అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. నీలో ఉన్నాడా? ఒకరించండి. నీలో ఉన్నాడని గుర్తెరిగావా? నీ చుట్టూ ఉండటమే కాదు, నీ చుట్టూ ఉండటమే కాదు, నీలో కూడా ఉన్నాడు. అందరిని ప్రేమించినట్టే నిన్ను ప్రేమిస్తున్నాడు, అందరిని ఆదరించినట్టు నిన్ను ఆదరిస్తున్నాడు, అందరికి తండ్రిగా ఉండినట్టే నీకు కూడా తండ్రిగా ఉన్నాడు. నిరాశలో ఉంటే ప్రభా ఈ దినమున నాలో ఉన్నవాడు గొప్పవాడయ్యా లోకంలో ఉన్నవాడికి అంటే నన్ను ఆదరిస్తావు. ఇదిగో అంధకార స్థలంలో ఉన్నటువంటి ధనమును, రహస్య స్థలంలో ఉన్నటువంటి ధనమును నాకు ఇస్తావు. నాకు ఇస్తావు. నన్ను జ్ఞాపకం చేసుకోవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా. నువ్వు ఆశించిన జీవితం ఈ స్థాయిలో నువ్వు అనుకున్న రీతిలోనే ఉన్నట్టుకు సాయం చేయవా ప్రభా. ఇదిగో నువ్వు పునరుద్ధారణమై తిరిగి లేచావు. లేచి ఉపయోగము అపరాధముల నుండి నేను విడిపింపబడినప్పుడే, అవిధేయతలోంచి మన నూతన జన్మగా నూతన స్థితిగా ఉన్నప్పుడే, అవివేకములో నుండి బయటకు వచ్చినప్పుడే నువ్వు పునరుద్ధారణమైన ప్రయోజనం నాకు. ఈ పునరుద్ధాన దినమయందు ఆయన లేపబడిన దినమందు నువ్వు లేస్తావా అపరాధముల నుండి, నువ్వు లేస్తావా అవిధేయత నుండి, నువ్వు లేస్తావా అవివేకము నుండి, నువ్వు లేస్తావా తిరుగుబాటు నుండి, నువ్వు లేస్తావా రేపటి నుండి విశ్వాసములోనికి. అబ్రహాము వలె, యాకోబు వలె, యోనా వలె లేస్తావా? ఇది గొప్ప జనముగా చేయాలని, నీతో ఆయన ఉండాలని, ఈ మధ్య సంచరించాలని, నేను ఆశీర్వదించాలని